హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. ఈ రోజైతే మా అరటి చెట్టు కాడ ఇలా పిలకలు అయితే చాలా ఎక్కువైపోయినాయి. అందుకని ఎన్ని అయితే కోస్తాం. ఇందులో తోట అయితే ఉంటుంది కదా, దీంతో అయితే ఇప్పుడు కర్రీ అయితే మనం ప్రిపేర్ చేయబోతున్నాం. ఇదంతా తీసుకొని ప్రాసెస్ అయితే చూపెడతాను మీకు. ఇప్పుడు దీనిపై అయితే మనం మొత్తం తీసుకోవాలి ఇలా శుభ్రంగా. దీన్ని అయితే ఇలా మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకోవాల్సింది అయితే ఇదే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇలా మనం మొత్తం దీని ముందు తుక్కంతా తీసుకోవాలి. అప్పుడు మనకి ఎలాంటిది వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం అలా మొత్తం ఉన్నాయి కదా, ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని మనం కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత మొత్తం తుక్కే. అందులోంచి అయితే మనకి ఇదిగోండి ఎంత అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి దాన్ని. ఇలా వచ్చిన దాన్ని మనం ముందుగానే పెరుగు వాటర్ లాగా చేసుకున్నాం, మజ్జిగలాగా అందులో వేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఇలా మనం కోసి పక్కన కానీ పెట్టుకున్నామంటే నల్లగా అయిపోతాయి. అందుకని ఇలా మనం పెరుగు కొంచెం వాటర్లో కలుపుకొని అందులో అయితే ఈ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. మనం అలాగే అన్ని ముక్కలు అయితే మనం కోసేసుకొని ఇందులో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే రెడీ చేసుకున్నాం. దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని అయితే కుక్కర్లో అయితే వేసుకున్నాం. ఇందులో పసుపు కూడా వేసుకున్నాం కొంచెం. ఒక 2 విజిల్లు వచ్చిన తర్వాత అయితే దీన్ని కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఇదైతే చల్లరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని మనం వడ అయితే కట్టుకోవాలి. అదే నీళ్ళన్నీ పిండేసుకోవాలి. ఇందులో మొత్తం వాటర్ అయితే పోయేలాగైతే పిండేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి అలా మొత్తం పిండుకున్నాకైతే ఎలాగైంది. ఇప్పుడైతే దీంతో కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం. ఇందులోకి అయితే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేశాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత అయితే ముందుగానే టమాటా, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అయితే కోసి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడైతే అందులోకి వేసుకుంటాను. వేడైన తర్వాత నూనె. ఇప్పుడు నూనె అయితే వేడైపోయింది. ఇప్పుడైతే మొత్తం యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి. ఒకసారి అయితే కలుపుకున్నాం ఇదంతా. ఇవైతే మధ్య వరకు అయితే మనం వెయిట్ చేయాలి. దీని మీద అయితే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి అయితే చూస్తాను. ఇవైతే ఇంకా కొంచెం రంగు రావాలి, ఇంకా మెత్తగా అవ్వలేదు. మధ్య పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే చూస్తున్నాను ఒకసారి అయిపోయిందో లేదో. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే ఇందాక మనం చేసుకున్నది అరటికాయ తోట అయితే వేసేస్తున్నాను ఇందులోకి. ఇది కూడా బాగా మెత్తగా మగ్గే వరకు అయితే మనం పెట్టుకుందాం. మొత్తం బాగా కలిపేస్తున్నాను ఒకసారి. దీని మీద అయితే మళ్ళీ మూత అయితే పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూద్దాం. ఇప్పుడైతే ఒకసారి తీసి చూస్తున్నాను. బాగా దగ్గరికి అయితే అయింది. ఇప్పుడైతే ఇందులో ఉప్పు కారాలు అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు ఇందాక మనం కడిగినప్పుడు వేసాం కదా, అందుకని కొంచెం తక్కువ అయితే యాడ్ చేస్తున్నాను. కారం అయితే 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. సాల్ట్ అయితే మేము స్కిప్ చేస్తున్నాం, ఎందుకంటే లాస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే ఉప్పు కారాలు అన్నీ కలిపేసుకున్నాం. ఇందులో అయితే ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇదంతా ఏ వరకు అయితే మనం దగ్గరికి అయ్యే వరకు వెయిట్ చేయాలి. మూత అయితే పెట్టేస్తున్నాను. కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం టేస్టింగ్ అయితే చేద్దాం దీన్ని. ఇప్పుడు ఇందులో స్టార్ ఇంగ్రీడియంట్ అయితే లెమన్ ఫ్రెండ్స్. లెమన్ మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. నేను ఇందాక సాల్ట్ అయితే ఎందుకు వేసుకోలేదంటే మా డాడీ గారు అయితే సాల్ట్ తినట్లేదు కొంచెం, అందుకనే ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటలేదు. మా డాడీ గారికి అయితే మామూలుగా పెడేసి మేమైతే సాల్ట్ విడిగా యాడ్ చేసుకుంటున్నాం. సాల్ట్ అయితే ఇప్పుడు ఇందులో కలిపాము. ఇప్పుడైతే మొత్తం టేస్ట్ చేద్దాం. బాగా కలుపుకొని తిందాం. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మాటలు అయితే చెప్పలేకపోతున్నాను నేను టేస్ట్. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ ఫుడ్స్ కోసం అయితే మన మిడిల్ క్లాస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఉంటాం ఫ్రెండ్స్.